జై శ్రీమన్నారాయణ. భగవద్గీత మనకి గొప్ప నీతిని బోధిస్తుంది. ఎలాగంటే ఈ భగవద్గీత ఎక్కడ మొదలైంది, ఎవరి ప్రశ్నతో మొదలైంది అని మనం ఆలోచిస్తే మొదటగా ధృతరాష్ట్రుడి యొక్క ప్రశ్నతో మొదలైంది. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయోత్సవః మామకా పాండవైశ్చైవ కిమి కుర్వత సంజయ. సంజయుని అడుగుతున్నాడు, నా కుమారులు పాండుపుత్రులు ఏమైంది, అక్కడ ఏం జరుగుతుంది? ఎందుకంటే ఎప్పుడైతే 11వ రోజు భీష్ముడు పడిపోయాడో అంపశయ్య మీద, ఈయనకి అనుమానం వచ్చింది. అంటే అప్పుడు దాకా తన బిడ్డలు చేసే దుర్మార్గం ఆయన కనిపించాల. ఎప్పుడైతే భీష్ముడు పడిపోయాడో అప్పుడు దుర్మార్గం, తన బిడ్డలు చనిపోతారని ఒక భయం మొదలయ్యి విశేషాలన్నీ చెప్పమన్నాడు. ఎప్పుడైతే అలా ప్రశ్నించాడో ఆ రోజున అప్పుడు మనకి ఈ భగవద్గీత అనేది వ్యాస భగవానుడు ఈ సంజయుడు ఎప్పుడైతే ధృతరాష్ట్రుడు చెప్పాడో అది లోకానికి ఆ రోజున మనకి బయటకు వచ్చింది అని అంటే ఏమొచ్చింది? మొత్తం నీతి శాస్త్రం, అంటే సకల జగత్తు ఎలా నడుచుకోవాలి, ఎలా దీన్ని మన యొక్క సంసారంలో ఎలా జయించాలి, అలాగే మోక్ష పదానికి ఎలా వెళ్ళాలి, ప్రతి కర్మని ఏ విధంగా చేయాలి, అలాగే కర్మలు చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని సమర్పించాలి. ప్రతిరోజు నువ్వు నైకచ్చిత ఏ క్షణం కూడా మనిషి ఖాళీగా ఉంటాడు, ప్రతి క్షణం కూడా ఏదో ఒక పని చేస్తాడు. ఈ చేసే కర్మలన్నింటినీ కూడా ఎవరికి అర్పించాలి, అలాగే ఏ భావంతో చేయాలి, ఇవన్నీ కూడా మనకి ఆ యొక్క ధృతరాష్ట్రుడి ప్రశ్నకి సంజయుడు ఈ గీతను అందించాడు. ఈ గీతను అందించిన తర్వాత ఒక కళ్ళు లేనివాడు ఇవన్నీ తెలుసుకోగలిగాడు. ఎట్లాగా? తను ఈరోజు అవసరపడింది కాబట్టి తెలుసుకున్నాడు. ఈరోజు మనము ఈ భగవద్గీతని కళ్ళుండి మనం తెలుసుకోకపోతే, కళ్ళుండి మనం తెలుసుకోలేదంటే ఏంది? మనం ఇంకా అజ్ఞానంలో ఉన్నట్టు. ఎప్పుడైతే ఈ భగవద్గీతను క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతాం, ఒక్క అధ్యాయం లేదా ఒక్క శ్లోకాన్ని, నెలకి ఒక శ్లోకం నేర్చుకున్నా కూడా, లేదు వారానికి ఒక శ్లోకం, అట్లా మీరు ఏ విధంగా అనుసరించినా కూడా ఒక్క శ్లోకమే చాలు జీవితాన్ని మార్చేస్తుంది అనమాట. అలాంటి నీతి శాస్త్రం భగవద్గీత. కాబట్టి ఈ భగవద్గీతని కనీసం నిన్న గీతా జయంతి రోజు నుంచి అయినా సరే, ఈరోజు గీతా జయంతి అయ్యి 2వ రోజు వచ్చింది, ఈ రోజు నుంచి అయినా సరే కనీసం వారంలో ఒక శ్లోకాన్ని నేర్చుకునేదానికి ప్రయత్నించేయండి. ఈ నేర్చుకునేతో పాటు దాన్ని మనము జీవితంలో సాధనగా కూడా చేయండి. అప్పుడే మన జీవితం ఎంతో అభివృద్ధి చెందుతుంది. జై శ్రీమన్నారాయణ.